హాయ్ ఫ్రెండ్స్, ఇది కేశవర్ధిని అండి. ఇదంతా చూడండి, ఇదంతా కేశవర్ధిని ఎంత బాగా వచ్చిందో. ఇది ఆయిల్లో వేసి కాయాలని కట్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా ఈ ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు తలకి చాలా మంచిది, జుట్టు బాగా ఒత్తుగా పెరగద్ది, జుట్టు బాగుంటుంది, ఊడిపోకుండా చుండ్రు అలాంటివంతా లేకుండా ఉంటుంది. పేరులోనే ఉందండి దీనికి కేశవర్ధిని అనేసి. ఇది కట్ చేసి ఆయిల్ కాస్తాం. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది ఎంత ఆకు, కాస్తాము. ఆయిల్ కాసేదానికి కొంచెం తీసుకున్నానండి. ఇది దాసానాకు ఫ్రెండ్స్, ఏమేమి వేస్తున్నానో దీనిలో చూపిస్తాను. దాసానాకు, ఇది మాస్పత్రి, కొంచెం స్మెల్ వస్తుంది, మంచిది కూడా ఇది. ఇవి వేపాకు ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ అక్కడ మనం కొంచెం దంచుకొని ఆయిల్లో వేస్తాము. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఇది కేశవర్ధిని ఆకు. ఇది గోరింటాకు ఫ్రెండ్స్, గోరింటాకు. ఇది కరివేపాకు ఫ్రెండ్స్. ఇవి మర్రి వడలు ఫ్రెండ్స్. ఇవి మర్రి వడలు. ఇది ఆనియన్స్, ఇవి వట్టి వేర్లు, ఇవి తంగేడు ఆకులు ఫ్రెండ్స్. ఇవి ఎండబెట్టాను. ఇవి దాసాని పువ్వులు, ఇవి రోస్మేరీ ఫ్రెండ్స్. ఇది ఆమ్లా ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి కొంచెం మెత్తగా కొంచెంగా దంచి తర్వాత ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. కలబంద కూడా వేయాలి, అది వేస్తేనే మంచి సిల్కీగా ఉంటుంది. హెయిర్ కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. జుట్టు చుండ్రు అంతా చుండ్రు ఉండదు, మనకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇవన్నీ వేస్తేనే మంచిదండి. దానికి ఒక్కొక్క ఉంటాయి వేళ్ళు. నేను ఇక సైడ్ అంతా తీసేయాలండి. సైడ్ తీసేసి కొంచెం ఇట్లాగా ఎత్తిపెట్టానండి. పొద్దున తీసి ఇట్లా నిలుగా పెట్టేశాను. దాంట్లో ఉండే ఇల్లు అంతా కారిపోయింది. అప్పుడు కడిగి అప్పుడు సైడ్ అంతా తీసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎంత ఇలా కట్ చేసేసి ఇలా అంతా కొంచెం చితక దంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మరి అట్లాగే వేస్తే కొంచెం మిక్సీలోనే వేయచ్చు. నేను దంచేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి. కొంచెం ఆకులన్నీ పచ్చిగా ఉండేవన్నీ కొంచెం దంచేసుకొని అప్పుడు ఆయిల్ వేసి దీంట్లో ఇంత కాసుకోవాలి ఫ్రెండ్స్. నేను కలబంద దంచుతున్నాను. మెత్తగా అనేం కాదు, కొంచెం అట్లా మరి పులుకలుగా కాకుండా కొంచెం ఇలా కొట్టుకొని అంతా ఒక దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జల్లీగా వస్తుంది. దానికి అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటా అన్నీ ఆకులు దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ దంచి ఆనియన్స్ కూడా అట్లాగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకునేస్తే ఇవన్నీ దంచుకునేయచ్చు. దంచుకొని దాంట్లో కలిపేసేది ఆయిల్లో ఇప్పుడు కాసేది. ఇలా ఊరికే చిత్తపత్త దంచేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం నలిగింది, అవి దంచుకున్నాము ఆనియన్స్ అంతా. ఇలా దంచేసా ఫ్రెండ్స్. ఇంకా దీనిలో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఆయిల్ పోసేసానండి. తర్వాత వట్టి వేర్లు వేసాను. వట్టి వేర్లు, మర్రి ఓడలు, ఆమ్లా, డ్రై ఆమ్లా అండి, పౌడర్ ఇవి వేసానండి. ఇప్పుడు మునగాకు కూడా వేసాను. మునగాకు అవి వేసేసాను. కాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. మీకు చూపించాను కదా అక్కడ. వాటిలో మిస్ అయింది మునగాకు,
ఇదండి మునగాకు, మీకు చూపించలేదు. మునగాకు వేసాను, మునగాకు కూడా వేసాను. ఇవన్నీ హెయిర్కి చాలా మంచిదండి. అన్నీ వేస్తే ఇవన్నీ మంచిగా కాగి దీనిలో ఆయిల్లో బాగా ఊరుతాయండి. అప్పుడు మన హెయిర్కి చాలా మంచిది. కొంచెం షైన్ వస్తుంది. ఈ ఆనియన్స్ అవి దాసాని పూలు, దాసానాకు వాటి వల్ల బ్లాక్ కూడా వస్తుంది, సిల్కీగా వస్తుంది, జుట్టు ఒత్తుగా వస్తుంది, చుండ్రు తగ్గద్ది, ఇవన్నీ వస్తాయండి దీనివల్ల. ఈ ఆయిల్ వల్ల ఇవి యూస్ చేస్తే. మీకు ఆయిల్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను. ఇలాగ మొత్తం కాయాలండి. కాగుతా ఉంది ఫ్రెండ్స్, కొంచెం అయింది. కొంచెం పచ్చి ఉండాలి, కొంచెం కలుపుతాను. ఇంకా బాగా కాగాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బ్లాక్గా అయిపోవాలి, అప్పుడైతేనే మనకు ఉంటుంది. ఇట్లా కొంచెం ఎచ్చి పచ్చిగా ఉన్నదంటే ఆయిల్ పాడైపోద్ది ఫ్రెండ్స్. బాగా అంతా కలర్ చేంజ్ అయిపోవాలి, పచ్చి పచ్చిగా ఉండకుండా. అప్పటి వరకు కాయాలి ఫ్రెండ్స్. కొంచెం లేట్ ప్రాసెస్ ఇదంతా. ఇప్పుడు కొంచెం మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డ్రై అయిపోయి, పచ్చివి అయితే ఫస్ట్ వేయచ్చు. ఇప్పుడు కొంచెం డ్రై అయినవి దాసాని పూలు ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. తంగేడు పూలు రెక్కలు వేస్తాను ఫ్రెండ్స్. దాసాని పూలు, తంగేడు పూలు రెక్కలు. ఇది రోస్మేరీ ఫ్రెండ్స్. ఇవి స్మెల్ కోసం హెయిర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి వాడితే కొంచెం జుట్టు కొంచెం బాగా మనకు జుట్టు కొత్త కూడా మొలుస్తుంది, ఊడిపోయిండే వాళ్ళకి. ఇది కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. మంచి స్మెల్, ఇలాగా చాలా మంచిది. వేస్తున్నానండి చూడండి. ఇందులో కొంచెం రోజా రెక్కలు వేస్తాను ఇప్పుడు లాస్ట్లో, కొంచెం స్మెల్ కోసం వేస్తాను. అయిపోవచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 1.5 గంట నుంచి కావుతుందండి. ఇది 1.5 గంట అయినా ఇంకా ఒక అరగంట పట్టేటట్టుంది. చూడండి, ఇంత ప్రాసెస్ ఉంటుందండి చేయాలంటే. తక్కువగా ఏమవ్వదు, చాలా లేట్ అవుతుంది. ఇది ఇంచుమించు 1.5 గంట పైన అయింది. ఇంకొక అరగంట ఉండొచ్చు, 2 గంటల సేపు పట్టింది ఇది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆయిల్ వడగట్టి దీనిలో మనం పోసేసుకునేదే అంతే ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది ఆయిల్. కానీ 7 లీటర్ల ఆయిల్ పోస్తే ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్. టైర్ బాటిల్ చూడండి ఎంత అయిందో. 7 లీటర్లు ఇదే ఫ్రెండ్స్ అయింది ఆయిల్. దీన్ని బట్టే మీరు అయ్యండి ఎంత అవుతుందో అని. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీరు తయారు చేసుకోండి ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.